బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఎందుకు పెరుగుతున్నాయి? ఇంకెన్ని రోజులు పెరుగుతూ ఉంటుంది? డాలర్ బలపడుతున్న సమయంలో పసిడిపై పెట్టుబడి పెట్టవచ్చా? భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గుతాయా? పసిడికి గిరాకీ తగ్గొచ్చని ఒకసారి, పెరగొచ్చని మరోసారి వార్తలొస్తున్నాయి. వీటిలో ఏది నిజం? రూపాయి పతనమవుతోంది. పసిడి పరుగు తీస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఈ ట్రెండ్ ఎక్కువైంది. మన దేశంలో ముఖ్యంగా బంగారానికి గిరాకీ పెరిగింది. దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించడంతో డిమాండ్ మన దేశంలో 5% పెరిగి 803 టన్నులకు చేరింది. 2023లో 761 టన్నుల బంగారానికి డిమాండ్ ఉండేది. పెళ్లిళ్లు, పండుగల సందర్భంగా చేసిన కొనుగోళ్లు గతేడాది కలిసొచ్చాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వివరించింది. ధర ఊహించిన దానికన్నా ఎక్కువగా పెరగడంతో ఈ ఏడాది డిమాండ్ 700 నుంచి 800 టన్నులకు పరిమితం కావచ్చని తాజా నివేదికలో అంచనా వేసింది. 2023లో 3,92,000 కోట్ల విలువైన బంగారం అమ్ముడైంది. 2024లో ఇది 31% వృద్ధితో 5,15,000 కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బంగారంపై క్రేజ్ కొంత తగ్గే ఛాన్స్ ఉంది. పెళ్లిళ్ల కారణంగా ఆభరణాల కొనుగోళ్లు కొంతమేర జరిగినా ఏడాది మొత్తం మీద ఆభరణాల అమ్మకాలు తగ్గొచ్చని WGC ఇండియా వెల్లడించింది. నిజానికి అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి వల్ల బంగారానికి గిరాకీ పెరిగింది. అందువల్లే పసిడి ధర పెరిగినా, ఆభరణాల రూపేణా గిరాకీ కాస్త తగ్గినా మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా చూస్తే గతేడాది బంగారానికి గిరాకీ పెరిగింది. 2023లో 4,945.9 టన్నుల పసిడికి అంతర్జాతీయంగా గిరాకీ లభించగా 2024లో 1% పెరిగి 4,974 టన్నులకు చేరింది. చాలా దేశాల్లో వృద్ధి రేటు తగ్గటం, బంగారం ధర రికార్డు గరిష్టాలకు చేరినందున ఆభరణాలకు గిరాకీ 11% తగ్గింది. అంటే పెట్టుబడి రీత్యా కొనుగోలు చేయటం పెరిగింది. అంతర్జాతీయంగా ట్యాక్స్ వార్ నడుస్తూ ఉండటంతో సురక్షితంగా భావించే బంగారంపైకి పెట్టుబడులు వస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ విపణిలో పుత్తడి ధర ఔన్స్ $2,873 చేరింది. డాలర్ విలువ 88 రూపాయల దగ్గరుంది. దేశీయంగా బంగారం ధర మరింత అధికమవుతోంది. ట్రంప్ తీసుకున్న కఠిన చర్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగొచ్చనే భయం ఏర్పడింది. దీంతో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లలో నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులను చాలా మంది ఆశాజనకమైన రాబడిగా భావిస్తున్నారు. బంగారం ధరలు పెరగటానికి మరో కారణం ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు పసిడి కొనుగోలు చేస్తున్నాయి. 2007 నుంచి 2009 మధ్య ఆర్థిక మాంద్యం సమయంలో డాలర్ బలపడి ఇతర కరెన్సీలు కుదేలవటంతో బంగారం, డాలర్ రెండూ సురక్షితమైన పెట్టుబడులుగా భావించారు. గోల్డ్ ఈ సమయంలో పర్చేస్ చేయొచ్చు, ఎందుకంటే గోల్డ్ రేట్ 80 నుంచి 87,000కి వెళ్ళింది. దీనికి 2 కారణాలండి. ఒకటి ట్రంప్ రావటం, ఇంకోటి తారిఫ్ వార్స్. ఆయన రావటం వల్ల తారిఫ్ వార్స్ ఏవైతే జరుగుతున్నాయో అది నెగిటివ్ అవటం. ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా కొద్దిగా స్లో డౌన్ అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్. మీరు హిస్టారికల్గా చూసినా సరే లాస్ట్ 10 ఏళ్ళు గోల్డ్ యావరేజ్గా 20% రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చిందండి. సో గోల్డ్ పర్చేజ్ అనేది ఈజ్ ఆల్వేస్ రికమెండెడ్. అయితే నేను రిక్వెస్ట్ చేసేది డోంట్ బై ఫిజికల్ గోల్డ్ అండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే డిజిటల్ గోల్డ్ కొనుక్కుంటే మంచిది, ఆర్నమెంట్ పరంగా చూస్తే ఫిజికల్ గోల్డ్ కొనుక్కుంటే మంచిది. దీర్ఘకాలికంగా బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు గోల్డ్ ETF, సావరెన్ గోల్డ్ ఫండ్ లో పెట్టుబడి పెట్టొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గోల్డ్ బాండ్స్, కాయిన్స్ కొనటం ఉత్తమం. ఆభరణాలు కొంటే మళ్లీ అమ్మేటప్పుడు తరుగు సమస్య వస్తుంది. చాలా దేశాల్లో ఆర్థిక పరిస్థితులు అంత బాగాలేవు. ద్రవ్యోల్బణం కూడా ఉంది. దీంతో బంగారం పెరుగుదల ట్రెండ్ మరికొంతకాలం కొనసాగుతుంది. బాగా డబ్బులుంటే బంగారం కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి.